అల్లూరు జిల్లా జి మాడుగుల విద్యార్థినుల జుట్టు కత్తిరించిన కేజీబీవీ ప్రత్యేక అధికారిని విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన. కేజీబీవీ ప్రత్యేక అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్. గిరిజన విద్యార్థినులపై అమానుష చర్యకు పాల్పడిన జి మాడుగుల కేజీబీవీ ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్నపై ఉన్నత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని హాస్టల్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్టూడెంట్ నాయకులు మాట్లాడుతూ క్రమశిక్షణ పేరిట గిరిజన విద్యార్థుల జుట్టును ప్రత్యేక అధికారి కత్తిరించి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై కేజీబీవీ ప్రత్యేక అధికారిని అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని అన్నారు. పాఠశాల ఆవరణలో యువజన విద్యార్థి నాయకులను విద్యార్థులు తల్లిదండ్రులను పంపించకుండా కొంత సమయం స్థానిక పోలీస్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి కేజీబీవీని సందర్శించినప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ జరపలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు స్పందించి గిరిజన విద్యార్థుల మనోవేదనకు కారణం అయిన ప్రత్యేక అధికారిని ఉద్యోగం నుంచి తొలగించి ఇలాంటి ఘటనలు మరే పాఠశాల, కళాశాలలో జరగకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు కోరారు. ఈ జుట్టులు కట్టి చేసే చట్టం ఏమైనా ఉన్నాయా? సార్ చట్టం అని కాదు కానీ నా పిల్లలని క్రమశిక్షణలో ఉంచాలని జుట్టులు విరబోసుకొని తిరుగుతుంటే నేను ఆ బాధలో అది వాళ్ళ ఇష్టం ఉండాలమ్మా. అది ఎందుకంటే పిల్లలు మా జుట్టు ఈడుకోవాలా. నేనైతే మీడియాకు ఒకటే చెప్తున్నా, జుట్టు మాత్రమే నేనైతే కత్తిరించాను, అదైతే నేను ఒప్పుకుంటున్నాను. జుట్టు కత్తిరించడం వల్ల నేను క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ ఎండలో నిల్చోబెట్టాను, పిల్లల్ని కొడుతున్నాను, అన్ని అలొకేషన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు కూడా ఉన్నారు కదా వీళ్ళకి జుట్టు కట్ చేసేటప్పుడు 6th నుండి ఇంటర్ వాళ్ళు కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోవాలని నేను అంటున్నాను. ఎందుకంటే నేను జాతి నేను ఏవేవో తిడుతున్నానంట, మీకు అందరికీ తెలుసు నేను ఎలాంటి దాన్ని. నేను జుట్టు కత్తిరించాను, అదైతే నేను క్షమాపణ అడుగుతున్నాను. కానీ మిగతా అయితే నేను ఎప్పుడు మీకు ఏం చేయలేదు, అది కూడా మీకు తెలుసు. అమ్మ ఒకటి మిగతా ఒక విషయం బాగానే ఉంది. నేను ఇంకేం మాట్లాడాలి నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా ఒకసారి మేడం గారు, ఇప్పుడు మీ మేడం గారు మిమ్మల్ని కులపరంగా ఏమైనా దూషించారా? ఇంటికి పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చాము, మీ తల్లిదండ్రులు వచ్చాము, మేడం గారు ఇది అన్నారని చెప్తున్నారు. అదే విధంగా రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారు అంటున్నారు. రాజశేఖర్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము కేజీబీవీ స్కూల్ జి మాడుగుల్లో రావడం జరిగింది. అయితే ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. పోయిన శుక్రవారం అనగా 15వ తారీఖున నవంబర్ ఇక్కడ స్టూడెంట్స్కి ఈ కేజీబీవీ ఎస్ఓ మేడం గారు జుత్తును కత్తిరించారని, అలాగే 2 గంటల సేపు స్టూడెంట్స్కి ఎండలో నిల్చోబెట్టేశారని కూడా కంప్లైంట్స్ వచ్చింది. ఆరోగ్యం బాగోలేదు అని విద్యార్థులు ఎంత మొత్తుకున్నా కూడా ఎస్ఓ మేడం గారు వినకుండా క్రూరంగా వ్యవహరించారనేసి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారి యొక్క తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. ఇక్కడ కేజీబీవీ స్కూల్లో వారి యొక్క తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ఎలా ఉన్నారో కూడా చూపించని పరిస్థితుల్లో ఈరోజు కేజీబీవీ నెలకొంటుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టూడెంట్స్కి ఏదైనా చేయాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అనుకుంటే వారి యొక్క తల్లిదండ్రులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ స్టూడెంట్స్ సరిగ్గా చదవకపోతే పేరెంట్స్కి చెప్పాలి. స్టూడెంట్ ఏమైనా తప్పు చేస్తే పేరెంట్స్ చెప్పాలి. అంతేకాని వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది కాదనేది మేము ఏఐఎస్ఎఫ్గా ఖండిస్తున్నాం. ఎస్ఓ మేడం గారు చేసింది ముమ్మాటికి చాలా పెద్ద తప్పు. ఎస్ఓ మేడం గారు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవడం అనేది సరైనది కాదు. ఇదే కనుక కంటిన్యూ అవుతే ఇక్కడ ఏ విద్యార్థి కూడా చదువుకోవడానికి ముందుకు రారు. కాబట్టి ఎస్ఓ మేడంపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని తల్లిదండ్రులు కూడా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఒకవేళ కనుక ఉద్యోగం నుంచి తొలగించకపోతే ఉపాధ్యాయులు మేము తప్పకుండా 24 గంటల్లో తొలగించకపోతే టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. మా ఊరి పేరు కొత్తబంద, నా పేరు కాంతమ్మ, మా పాప పేరు ధనేశ్వని.
తన హెల్త్ బాగాలేదు, ఆ పిల్లకి ఎప్పుడు బాగోదు, కానీ ఆ పిల్ల ఎప్పుడు కాలేజీలోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా మొన్న ఏం జరిగిందంటే మేడం గారు కరెంట్ లేదనేసి లేటుగా పిల్లలు స్నానం చేసి సింగిల్ జడ వేసుకుని వచ్చారంట. సింగిల్ జడ ఎందుకు వేసుకొని వచ్చారు, 2 జడలు వేసుకుని రావాలి కదా అని మోకల మీద ఎండ దగ్గర 2 గంటల సేపు కూర్చోబెట్టిందట. 2 గంటల సేపు కూర్చోబెట్టింది కాకుండా కొట్టిందట. కొట్టేసి తర్వాత జుట్టు కట్ చేసిందట. అయితే జుట్టు కట్ చేసినంత తప్పు మా పిల్లలు ఏం చేశారు? ఒకవేళ నా పిల్లలు తప్పే చేసి ఉంటే పేరెంట్స్కి అది ఫోన్ చేసి ఇలా చేస్తున్నారు మీ పిల్లలు అలా చేస్తున్నారని చెప్పి ఉంటే మేము ఏదో ఒకటి చెప్పేవాళ్ళం కదా, సరిపెట్టే వాళ్ళం కదా. అంతా కాకపోయిన తర్వాత మేడం గారు మేము చెప్పలేకపోతున్నాం, మీరు కొట్టినా పర్లేదు, మీరు తిట్టినా పర్లేదు అని మేము చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేసినా సరిపోయాల్సింది. కానీ నా పిల్ల ఆరోగ్యం అయితే అస్సలు బాగోదు. అలాంటప్పుడు దాన్ని కొట్టి మోకల మీద నించోబెట్టి జుట్టు కట్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చలేదు. ఆ మేడం గారు అయితే ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. మొత్తం ఎంతమంది పిల్లలు స్టూడెంట్? 23 ఒకేలాగా చేశారా? 23కి ఒకేలాగా డీల్ చేసిందట. కరెంట్ లేదని వాళ్ళు లేట్ గా స్నానం చేసి సింగిల్ జడ వేసుకుని వచ్చినందుకు 2 జడలు ఎందుకు వేసుకోలేదు అని 2 గంటల సేపు మోకల మీద ఎండ దగ్గర నించోబెట్టి నా ఆరోగ్యం బాగాలేదు, నా కళ్ళు తిరిగిపోతుందంటే నీకేమైంది పర్వాలేదులే, ఆ మేడం గారు నాకు మంచినీళ్ళు ఇవ్వమన్నా సరే ఇవ్వలేదట. అయినప్పటికీ కూడా అలా నించోబెట్టి కొట్టేసి జుట్టు కట్ చేసేసి ఆ రోజు భోజనాలు కూడా పెట్టలేదట మేడం గారు. అలా చేయమని కాలేజీలో పంపించామా మేము. మా పిల్లల పట్ల సాయంగా ధైర్యంగా ఉంటుంది మేడం గారు, మా తల్లిలాగా చూసుకుంటుందని మేము పిల్లల్ని పంపించేసి అలా మామూలుగా వదిలేస్తున్నాం. అయినప్పటికీ ఆ పిల్లకి అలా చూసుకుంటే ఎలా ఉంటది? నా పిల్ల అని కాదు, అందరు పిల్లల్ని అలాగే చూసింది. మీ డిమాండ్ ఏంటి? నాకైతే ఆ మేడం గారు నచ్చలేదు. ఆవిడ ఈ రోజు జుట్ట కట్ చేసింది, రేపు ఏం చేస్తుందో తెలియదు. రూమ్ లో ఫ్రీగా పిలిచి ఏమైనా చేయవచ్చు కూడా. నాకైతే భయం వేస్తుంది. ఈ రోజు జుట్ట కట్ చేసింది, రేపు ఏం చేస్తుందో తెలియట్లేదు. అందువల్ల ఆ మేడం గారు అయితే మాకొద్దు, నాకైతే నచ్చలేదు. పిల్లల్ని ఒక గౌరవతంగా ఆ పిల్లల పేరెంట్స్ గా ఏమైనా కావాలంటే ఫీజు డబ్బులు కావాలంటే కడతాం, వాళ్ళకి ఏం అవసరం వచ్చినా మేము ఇచ్చుకుంటాం. కానీ అలాంటి ఏం కాకుండా పిల్లల్ని ఊరక 10th క్లాస్ పిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారు అనేసి ఇంటర్మీడియట్ పిల్లలకి అలా చేస్తే మేము ఎలా ఒప్పుకుంటాం? అది పద్ధతి కాదు సార్, అది మాకు నచ్చలేదు. ఆ మేడం అయితే మాకొద్దు, నాకు నచ్చలేదు. పిల్లలు కూడా అదే చెప్తున్నారు సార్. నా పేరు లక్ష్మి, మా ఊరి పేరు దీమెరకలు. పాపకి ఆ రోజు ఒక వారం రోజుల్లోపు ఇంటికి తీసుకెళ్ళి అలా అక్షరమే తీసి దిగబెట్టాను. ఆ రోజు నుంచి వచ్చి వెళ్ళిపోయిన వెంటనే ఆ శుక్రవారం రోజు జుట్టు కత్తిరించేసి మరి ఎండ దగ్గరే నిలిచబెట్టేసి ఉంచారు. తప్పు ఏం చేసింది పాప? తప్పు ఏం చేశారంటే ఈ కాలేజ్ పాపలకి అందరికీ అలా చేసినారు. అంటే కాలేజ్ పిల్లలందరికీనా? మోడల్ అన్నీ చేశారా? అంటే వాటర్ పాప వల్ల లేట్ గా స్నానం చేశారండి. స్నానం చేయని వాళ్ళు జిట్టెర పోసుకొని రావడాన్ని ఆవిడకి కోపం వచ్చి కటింగ్ జట్లు వేసుకోలేదట. ఆవిడ 2 జట్లు వేసుకొని పిల్లలు 2 జట్లు వేసుకొని రాలేదు, నాకు కోపం వచ్చింది కటింగ్ చేస్తానని చెప్తున్నారు. 23 కూడా వేసుకోలేదు కూడా. అంటే వాటర్ పాపల వల్ల కరెంట్ లేదని స్నానం చేయడం లేట్ అయిపోయింది, జిట్టు ఆరలేదనేసి 1 జట్టు వేసుకొని వచ్చారట. వచ్చిన దాని మీద ఆవిడ జుట్టు కట్ చేస్తాం, ఆ కోపం వచ్చి నేను కట్ చేస్తాను, నా మాట ఆలకించలేదు పిల్లలు అని అన్నదప్పుడు పేరెంట్స్ కి ఆవిడ ఫోన్ అయినా చేయాలి, కబురైనా పెట్టాలి. పెట్టుకుంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు కట్ చేసేస్తే పిల్లలు ఎంత బాధపడతారండి? మరి ఎదిగిన పిల్లలు లేకపోతే తలే అందాలు మోడల్ జట్లు వేసుకుంటారు పిల్లలు. మరి సెలవుల రోజు జట్లు వేసుకొని ఒకరికొకరు సరదాగా ఉంటారు. ఆ రోజు సెలవు కాదు, సెలవు కాకుండానే 1 జట్టు వేసుకొని వచ్చారంటే నీరు పోపుల వల్ల తలారలేదనేసి వాళ్ళు 1 జట్టు వేసుకొని వచ్చామని పిల్లలు చెప్తున్నారు. దానివల్ల ఆవిడ కోపం వచ్చి నేను జట్టు కట్ చేస్తాను, నా వల్ల తప్పులేదు, క్షమించండి అంటే ఎలా క్షమించారండి? పిల్లల తల కట్ చేసినప్పుడు మరి మాకు కూడా కోపాలు వస్తాయి కదా. మరి ఎలా క్షమిస్తాం మేము? వాళ్ళు క్షమించమని అంతా చేసిన తర్వాత అప్పుడు క్షమించమంటే ఎలా క్షమిస్తాం? ఇప్పుడు అలా ఆవిడ మీద చర్యలు తీసుకుని ఆవిడ సస్పెండ్ చేస్తే కానీ మేము ఊరుకోము. ఆవిడ పిల్లలు ఏది చెప్పినా సరే ఆవిడ పట్టించుకోదటండి. భోజనాల దగ్గర కానీ దేనివల్ల పిల్లల వల్ల కోపలు వచ్చిన సరే ఆవిడ పట్టించుకోదు, నీళ్ళ వల్ల దేనివల్ల కానీ పట్టించుకోదు. అది ఇది సాకులు చెప్తుంది ఆవిడ. అలా చెప్తే మేము ఊరుకోము. పిల్లల మీద ఇబ్బంది పెడితే మేము ఊరుకోము. కొట్టేస్తుంది కూడా ఆవిడ. కొట్టడం తిట్టడం చేస్తుంది, తీరం మోసి ఇందాక అందరితోటి మేము ఏం చేయలేదు, నా పిల్ల నేను చూసుకుంటున్నాను అనేటప్పుడు పిల్లలు ఎందుకు ఆవిడ మాట ఆలకించరండి? సొంత తల్లిలో నేను చూసుకుంటున్నాను, సొంత బిడ్డలాగా ఆలకిస్తారు కదా మాట. మరి వాళ్ళు ఎందుకు ఆలకించరు? ఆవిడ బట్టే కదా వాళ్ళు ఆలకించలేదు మాటలు. ఆవిడ వల్ల కఠినంగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా బాగా ఆలకిస్తారు. అంచేత మేము కనీసం తీసుకోమని చెప్తున్నాం.